నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరం. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టీకరణ. స్పెషల్ డ్రైవ్లో పట్టుబడ్డ వాహనాలను తల్లిదండ్రులకు అందించిన పోలీసులు. ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడి. లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. జూన్ 14న లోక్ అదాలత్ జరగనుందన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి. రాజీ పడదగ్గ కేసులను పరిష్కరించుకోవాలని సూచన. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే చట్టరీత్యా చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. మైనర్ డ్రైవింగ్పై శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మైనర్ల తల్లిదండ్రులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. 18 సంవత్సరాలలోపు పిల్లలు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం కాకుండా జిల్లాలో మొట్టమొదటిసారిగా మైనర్ డ్రైవింగ్ చేసిన తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే నష్టాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో 295 మంది మైనర్లు వాహనాలతో పట్టుబడగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ అనంతరం వారి వాహనాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి, పట్టణ సిఐలు సిహెచ్ కరుణాకర్, ప్రణయ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, మురళి, శ్రీపాల్, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ మైనర్ డ్రైవింగ్ చేయడం నేరమని, చట్టరీత్యా ఇక నుండి కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. మైనర్లకు డ్రైవింగ్ ఇచ్చిన వాహన యజమానులు, తల్లిదండ్రులు కేసులలో భాగస్వామ్యం అవుతారని తెలిపారు. ఒకవేళ మైనర్ తెలియక ప్రమాదాలకు కారణమైతే ఇన్సూరెన్స్ రాకుండా పోతుందనే విషయాన్ని తెలియజేశారు. మధ్యతరగతి కుటుంబ సభ్యులు 18 సంవత్సరాల పైబడిన పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ను తీసుకోవాలని, తగిన సహాయం అందజేస్తామని పేర్కొన్నారు. 18 సంవత్సరాలలోపు పిల్లలకు వాహనాలు నడిపే శక్తి ఉండదని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను రాత్రిపూట రోడ్లపై అనవసరంగా తిరగకుండా ఉంచాలని గమనించాలన్నారు. మైనర్లు వాహనాలు నడిపే ప్రమాదాలకు కారణమై ప్రాణ నష్టం సంభవిస్తుందని, సరిగ్గా వాహనాలు నడిపే వారికి ప్రమాదం చేసి వారి ప్రాణాలకు, కుటుంబ సభ్యులకు హాని కలిగించే విధంగా గురవుతున్నారనే విషయాన్ని తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లలు వాహనాలు నడపడానికి ప్రోత్సహించకుండా ఉండాలని కఠినంగా తెలియజేశారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పకుండా లైసెన్సును కలిగి ఉండాలని, లైసెన్సు తీసుకునే క్రమంలో రోడ్డు నియమాలను, నిబంధనలను నేర్చుకుని లైసెన్స్ని పొందాలని సూచించారు. మైండ్ డెవలప్ కాదు, దానివల్ల గవర్నమెంట్ ఒక డిసిజన్ తీసుకున్నారు. చట్టంలో 18 ఇయర్స్ అయిన తర్వాత మైనర్స్ కి లైసెన్స్ రావడానికి వీలుంటుంది. ఆ లైసెన్స్ రావాలి అంటే మీకు ఫస్ట్ బండి నేర్పిస్తారు, స్కూల్స్ ఉంటుంది దానికి నేర్పించడానికి. దాని తర్వాత కొన్ని రూల్స్ ఉంటుంది, ఆ రూల్స్ కూడా మీరు నేర్చుకొని పాస్ చేయాలి. ఆ రూల్స్ నేర్చుకొని పాస్ చేస్తే మీకు ఫైనల్ గా డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళ ఇంకా మోటివేట్ చేస్తారు, వెళ్ళు బాబు మీరు ఆ చుట్టాల ఇంటికి అదే ఈ ప్యాకెట్ ఉన్నాయి అక్కడ ఇచ్చిరా, లేకపోతే ఎండాకాలం ఇంక్రీజ్ అయిన ఇంట్లో పెరుగు ఫినిష్ అయింది పెరుగు తీసుకునిరా. మన పేరెంట్స్ ఇది మోటివేట్ చేస్తారు ఫస్ట్ వాళ్ళకి. సో ఆ పేరెంట్స్ బాధ్యత ఏంటి అంటే మీ బాబుకి 18 ఇయర్స్ అయినప్పటి వరకు మీరు అస్సలు బైక్ ఇవ్వకండి. దాని తర్వాత కూడా లైసెన్స్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, లైసెన్స్ కి అప్లై చేయాలి. 1 month లో డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. దాని తర్వాత మీరు ఫైనల్ లైసెన్స్ మీరు టెస్ట్ నడిపిన టెస్ట్ పాస్ చేయాలి. అదే వచ్చిన తర్వాత మీరు బండి డ్రైవ్ చేయడానికి వీలుంటుంది. దానికి కారణం ఇంకొక ఏంటి అంటే, ఇప్పుడు డిఎస్పీ గారు చెప్పిన ప్రకారం ఏమైనా యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ రాదు. మళ్ళీ ఫాదర్ ఎవరైనా ఉంటారు, బైక్ ఓనర్, అతను కూడా ఇంక్లూడ్ అవుతారు కేసులో. మీకు ఇప్పుడు అర్థం రాదు. ఇప్పుడు ఇతను చెప్పిన డిఎస్పీ గారు చెప్పిన ప్రకారం ఒక కేసు జరిగింది హోలీ రోజు. ఆ అబ్బాయి నడిపిన అతను చనిపోయాడు. అతను ఎట్లయినా చనిపోయారు. ఇప్పుడు అతను నాన్న ఎవరైనా బైక్ ఇచ్చారు, అతని పైన కూడా కేసు నమోదైంది. ఇప్పుడు అతను కూడా కోర్టు తిరిగి పోవాలి, మళ్ళీ అతనికి శిక్ష పడుతుంది. సో దయచేసి మీరు ఏమైనా బైక్ మీ పిల్లలకి ఇవ్వకండి. పిల్లలు ఇప్పుడు ఫస్ట్ స్టడీ చేయాలి. ఎడ్యుకేషన్ ఎక్కడైనా పోతున్నారు, మీరు ఎట్లా వాళ్ళ ఏం సోర్స్ ఉంది అంటే బస్సులో పోతున్నారా, వాకింగ్ పోతున్నారా, లేకపోతే మీరే డ్రైవ్ చేసి పంపిస్తున్నారా, అట్లా మీరు ఫస్ట్ వాళ్ళకి పంపించాలి. దాని తర్వాత 18 ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, లైసెన్స్ కి అప్లై చేయాలి. సింపుల్, ఇదే రెండు.
కారణం నేను ఇంకా చెప్పాలి వాళ్ళకి ఇవ్వకూడదు అంటే అది కూడా చాలా కారణం ఉన్నాయి. డిఎల్ఎస్ఏ ద్వారా జరిపే లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు సూచించారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఆయన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎల్ఎస్ఏ ఇన్ఛార్జ్ కార్యదర్శి సిహెచ్ రాజ్యలక్ష్మితో కలిసి మాట్లాడారు. జూన్ 14న జిల్లా వ్యాప్తంగా ఆయా కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో రాజీ పడదగ్గ కేసులను పరిష్కరించడం జరుగుతుందన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగా ఈ వచ్చే జూన్ నెలలో 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ అనేది మన ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని న్యాయస్థానాల్లో జరపడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్లో కుటుంబ సమస్యలు, అదేవిధంగా మనీ సూట్స్, ఇంజంక్షన్ సూట్స్, ఎన్ఐ యాక్ట్ కేసెస్, మోటార్ వాహన చట్టాల కింద నమోదైన కేసులు, ట్రాఫిక్ చలానా కేసులు అనేది పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని కక్షిదారులందరూ కూడా లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది లభిస్తుంది. తద్వారా మీ యొక్క విలువైన సమయాన్ని, ధనాన్ని కోల్పోకుండా మీ యొక్క సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది లభిస్తుంది. కాబట్టి ఈ జాతీయ లోక్ అదాలత్ని వినియోగించవలసిందిగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న న్యాయస్థానంలోనూ, అదేవిధంగా ఉట్నూరు, బోధులో ఉన్న న్యాయస్థానాల్లో కూడా ఈ లోక్ అదాలత్ అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ముందుకు వచ్చి వినియోగించుకొని మీ యొక్క న్యాయపరమైన సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం నిర్వహించిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్న సదుపాయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిరుపేద ఆడపిల్లల తల్లిదండ్రులకు అండగా అందిస్తున్న ఈ పథకానికి సంబంధించి మరింత త్వరగా ఫలాలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం ఇచ్చేటటువంటి సాయాన్ని వాళ్ళకి ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. ₹1,00,000 బయట ఎక్కడికి వెళ్ళగా తీసుకొని వస్తే ఈ రోజులలో కనీసం ₹2,000-3,000 వరకు మినిమం వడ్డేస్తున్నారు. పెళ్ళైన తర్వాత సంవత్సరంకు 6 నెలలకు మనకిస్తే మనం ఇచ్చే ₹1,00,000 ₹15,000 వాళ్ళకు వడ్డీ కట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడికెళ్ళో సేవలు చేసుకుంటారు. నాకు కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చిన తర్వాత ₹1,00,000 నీకు వాపసు ఇస్తున్నా, వారం 10 రోజులు పెళ్ళైనట్టే వాళ్ళు ఇచ్చిన మాట తప్పినట్టయితే మనం ఎక్కువ ఆలస్యం చేస్తే తర్వాత ఇచ్చిన వారం 10 రోజులకు ఇచ్చినప్పుడు కూడా నేను 10 రోజులుగా ఇచ్చినా, నెలగా ఇచ్చినా, కానీ 3 నెలలు దాటిపోయింది కాబట్టి నేను మీకు ఇచ్చే ₹1,00,000 వేరొకరికి ఇస్తే నాకు ఇంకా వడ్డేస్తుందా, మీరు వడ్డీ ఇవ్వాలనే విధంగా ఇచ్చిన వాళ్ళు కూడా మనం మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకు ప్రభుత్వ పథకాలు ఏవి అధికారుల సమన్వయంతో బాధ్యతతో పనిచేసినప్పుడే ప్రజలకు మంచి జరిగేటటువంటి అవకాశం. శాండ్ మైనింగ్ పై కలెక్టర్ మార్గదర్శకాల గురించి భీంపూర్ తహసీల్దార్ నలందప్రియ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు వివరాలను ఆమె వెల్లడించారు. శాండ్ మైనింగ్ గురించి జిల్లా కలెక్టర్ కార్యాచరణ మార్గదర్శకాలపై భీంపూర్ తహసీల్దార్ నలందప్రియ పలు వివరాలను వెల్లడించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఏదేని అవసరాల కోసం ఇసుక కావాలనుకున్న వారు 2 రోజుల ముందుగా తహసీల్దార్ కార్యాలయంలో కానీ, ఆర్ఐకి కానీ, పంచాయతీ కార్యదర్శికి అప్లికేషన్ చేసుకోవాలన్నారు. ప్రైవేటు అవసరాల నిమిత్తం 700, ప్రభుత్వ పనుల నిమిత్తమైతే 500 రుసుము చెల్లించాల్సి ఉంటుందని, కలెక్టర్ అకౌంటుకు నగదు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతోందన్నారు. కేవలం ట్రాక్టర్లు లేదా ఎడ్ల బండ్ల ద్వారా
ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 లోపు రవాణా చేసుకోవడానికి అనుమతి ఉంటుందన్నారు. ఎలాంటి యంత్రాలు వినియోగించరాదని అన్నారు. అక్రమ ఇసుక రవాణా చేసి పట్టుబడితే మొదటిసారి 5,000 జరిమానా, రెండవసారి 7,000 జరిమానా, మూడవసారి దొరికితే 15,000 జరిమానా విధించడం జరుగుతోందన్నారు. ఇసుక రవాణా సమయంలో ట్రాక్టర్పై పరదా తప్పనిసరిగా వేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. బుధవారం, గురువారం, శుక్రవారాలు మాత్రమే రవాణా అనుమతులు ఉంటాయని పేర్కొన్నారు. వాళ్ళైతే ఇంటి నిర్మాణం కోసం అయితే ఇంటికి సంబంధించిన బిల్డింగ్ పర్మిషన్ కానివ్వండి, ఇంకేదైనా పర్మిషన్ ఉన్నది అది పెట్టాల్సి ఉంటుంది. గవర్నమెంట్ అవసరం నిమిత్తం అయితే కన్సర్న్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ నుంచి దానికి సంబంధించిన పత్రాలు జతపరిచి మా దగ్గర దరఖాస్తు ఇవ్వాలి. ఆ ఇచ్చిన అప్లికేషన్ని ఒక 1 డే టైం లోపు ఎవరైతే దరఖాస్తులు ఇచ్చారో వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మండల ఆఫీస్లో, పోలీస్ స్టేషన్లో, తర్వాత పంచాయత్ సెక్రటరీ దగ్గర, గ్రామ పంచాయతీలో కానివ్వండి, తర్వాత ఎంపీపీ ఆఫీస్ దగ్గర మేము డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మీకు అదే రోజు టోకెన్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ సంబంధిత వెహికల్ మరియు డ్రైవర్తో పాటు లేబర్స్ అనేది మార్నింగ్ 8 AM నుంచి 5 PM వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ ముందు కానివ్వండి సంబంధిత డేట్ మేము ఇష్యూ చేయడం జరుగుతుంది వేబీల్లో. సో ఆ రోజు మీరు 8 గంటల మార్నింగ్ ముందు కానీ 5 గంటల తర్వాత ఉండకుండా ఆ టైంలోపు మీరు ఇసుక తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కంపల్సరీగా ఇది ట్రాక్టర్తో మాత్రమే తీసుకెళ్ళాలి. ట్రాక్టర్ కానివ్వండి బుల్లెట్ కార్డుతో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఎటువంటి మెషినరీ కూడా మీరు యూజ్ చేయరాదు. మాన్యువల్గా మాత్రమే వాళ్ళ సహాయంతో మాత్రమే ఇసుక అనేది తీసుకోవాలి. ఇసుక తీసుకెళ్లేటప్పుడు మీరు పైన అనేది కవర్ చేయలేకపోతే ఇసుక అనేది వేరే దారిలో వెళ్తుంటే ఎవరైనా కంట్లో పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సో ఇసుక తీసుకెళ్లేటప్పుడు మీరు కంపల్సరీ కప్పి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకనే ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు ఇసుక ఎవరికైతే అవసరం ఉంది వాళ్ళ అవసరాల నిమిత్తం ఎవరికైతే కావాలో వాళ్ళు సంబంధిత పంచాయత్ సెక్రటరీ కానివ్వండి, ఆర్ఐకి, టీటీ కానివ్వండి, లేకపోతే మా ఆఫీస్లో వచ్చేసి మీరు దరఖాస్తు పెట్టుకుంటే సో ఈ పర్మిషన్ అనేది కేవలం ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే 3 రోజులు మాత్రమే ఇస్తారు. అందుకని మీకు కావాల్సిన వాళ్ళు మా దగ్గర దరఖాస్తు పెట్టుకుంటే మీకు ఆ ఫీజు అనేది జిల్లా కలెక్టర్ యొక్క అకౌంట్ నెంబర్ ఉంది, అది ప్రొవైడ్ చేస్తాము. అందులో ప్రైవేట్ అవసరం నిమిత్తం అయితే 700, గవర్నమెంట్ అయితే 500 చెల్లించి పర్మిషన్ అనేది మీరు పొందవచ్చు. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా జైనత్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఆర్ఓ ఆత్ర నారాయణ పాల్గొని ట్రాక్టర్ యజమానులకు పలు సూచనలు చేశారు. లక్ష్మీపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన బుద్ధ విహార్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా జరపనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం గ్రామస్తులు మాజీ మంత్రి జోగు రామన్నను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ మాజీ సర్పంచ్ అడప తిరుపతి నివాసంలో సమావేశమై వేడుకల గురించి చర్చించారు. ఈ నెల 18న ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో మహా అన్నదానానికి తన వంతుగా పూర్తి సహకారం అందిస్తానని మాజీ మంత్రి భరోసా ఇవ్వడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బుద్ధ విహార్ నిర్మాణానికి 10 లక్షల రూపాయల నిధులు మంజూరు అయిన విషయాన్ని గుర్తు చేశారు. బుద్ధ విహార్ నిర్మాణం కోసం చొరవ చూపిన ఆయనను గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో సభ్యులు భగత్ భీమరావు, కామ్రే నామ్దేవ్, దుర్గే రాజానంద్, భీమరావు, యోగేందర్, గ్రామ పెద్దలు అడప తిరుపతి, అల్లూరి కల్చప్రెడ్డి, గాజంగుల స్వామి, దాసరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాల యాజమాన్యాలను బెదిరించిన కేసులో 3 అరెస్టు చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. మైనారిటీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు అమీర్ వద్దకు వెళ్లి నిందితులు డబ్బులు డిమాండ్ చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. చాణక్య ఇంటర్నేషనల్ స్కూల్ విద్యానగర్ యొక్క ప్రిన్సిపాల్ ఇతని వద్దకు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన యూసుఫ్, ఈయన తాటిగూడ, తర్వాత అర్షద్, సమద్, వీరిద్దరు గుప్తాపూర్, వీరు 27/4/25 రోజు చాణక్య ఇంటర్నేషనల్ స్కూల్లో ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. పిటిషన్ ఇస్తూ అక్కడ స్కూల్లో కొన్ని సమస్యల మీద కొన్ని ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది. అడిగిన తర్వాత సరే మేము అదంతా సబ్మిట్ చేస్తామని చెప్పి స్కూల్ ప్రిన్సిపాల్ వారికి చెప్పడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత 29/4/25 రోజు వీరు యూసుఫ్, అర్షద్, సమద్ వీరు 3 వెళ్ళి మేము ఆర్టీఐ యాక్ట్లో పిటిషన్ వేసింది ఇన్ఫర్మేషన్ గురించి కాదు, మిమ్మల్ని బెదిరియడానికి మేము
మీరు మాకు డబ్బులు ఇవ్వకపోతే మీ స్కూల్లో అన్ని సమస్యలు ఉన్నాయి, మీరు ప్రాపర్గా మీ స్కూల్ మెయింటైన్ చేస్తలేరు, మీ మీద పై అధికారులకు కంప్లైంట్ చేస్తాం, మీ మీద యాక్షన్ తీసుకురా చేస్తామని చెప్పి బెదిరించి ఒక 5 lakhs రూపీస్ డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత అతడు నేను డబ్బులు అయితే ఇవ్వలేను అని చెప్పి అతడు ప్రిన్సిపాల్ వారితో చెప్పడం జరిగింది. వారు ఒక పార్టీకి సంబంధించిన మేము వ్యక్తులము, పార్టీ ఫండ్ కావాలని చెప్పి కూడా ఇతన్ని డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఈ స్కూల్ ప్రిన్సిపాల్ అమీరుద్దీన్ వారికి ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా 2 టౌన్ పొజిషన్లో కంప్లీట్ చేయడం జరిగింది. అతను ఇచ్చిన కంప్లీట్ ఆధారంగా క్రైమ్ నెంబర్ 201/25 అండర్ సెక్షన్ 308 Class 5, 115 Class 2, 351 Class 2, with 3 Class 5 BNS కింద 2 టౌన్ PSలో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసును 2 టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ దర్యాప్తు చేసి వీరు ఆర్టీఐ యాక్ట్లో పిటిషన్ వేసి బెదిరియడానికి పిటిషన్ వేసిన పిటిషన్ ద్వారా వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఎక్స్ట్రాక్షన్ చేసినట్లు తేలడంతో వీరు ముగ్గురిని నిన్న అరెస్ట్ చేసి ఆనరబుల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో ఆనరబుల్ కోర్టు వీరిని డిస్ట్రిక్ట్ జడ్జి హైదరాబాద్ పంపడం జరిగింది. వీరు ఆర్టీఐ పిటిషన్ల పేరు మీద స్కూల్లో ఇన్ఫర్మేషన్ అడగడంతో పాటు డబ్బులు 5 lakhs రూపీస్ ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది. మేము ఇటువంటి ఎక్స్ట్రాక్షన్ చేసే గ్యాంగ్లకు, ట్రబుల్ మాంగర్ రౌడీస్కు మా పోలీస్ హెచ్చరిక ఏంటంటే బిజినెస్ మెన్లను కానీ స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఎవరిని మీరు డబ్బులు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఏదైనా స్కూల్లో ప్రాపర్గా మెయింటెనెన్స్ లేకున్నా మీరు సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేయాలి, అంతేగాని ఫిజికల్గా స్కూల్కు వెళ్ళి ఇలా డబ్బులు డిమాండ్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, ఎక్స్ట్రాక్షన్ చేయడం అనేది దట్ ఈస్ సీరియస్ క్రైమ్. కాబట్టి వీరందరినీ అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. ఇదే కాకుండా ఒక డైట్ గ్రౌండ్లో ఒక ఎగ్జిబిషన్ వారు ఇన్స్టాల్ చేస్తే ఆ ఎగ్జిబిషన్ వారిని కూడా ఒక ముగ్గురు, సుధీర్, మోసిన్ ఖాన్, ఇంకొక పర్సన్, వీరు ముగ్గురు మీరు ఇక్కడ ఎగ్జిబిషన్ నడపాలంటే మాకు డబ్బులు ఇవ్వాలి, లేదంటే మేము నడవనీయము, మేము దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి బెదిరించినందుకు సుధీర్, మోసిన్ ఖాన్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో కూడా మోసిన్ ఖాన్ అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు నుంచి అతను జైలుకు వెళ్ళడం జరిగింది. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ జేఏసీ చైర్మన్గా సంద అశోక్ను ఎన్నుకున్నారు. శనివారం టీఎన్జీఓస్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతనంగా జేఏసీ కమిటీని ఎన్నుకొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ సంద అశోక్ అన్నారు. శనివారం టీఎన్జీఓ భవనంలో సమస్యల సాధనకు ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్స్ సంఘాలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ జేఏసీని ఏర్పాటు చేయగా చైర్మన్గా అశోక్ను ఎన్నుకున్నారు. ఇచ్చిన హామీలపై రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు నవీన్, శివకుమార్, సుదర్శన్, కొమ్ముకృష్ణ, లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటినప్పటికీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం వైపు చూడటం లేదని జేఏసీ చైర్మన్ అశోక్ అన్నారు. 56 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచినా పట్టించుకోవటం లేదన్నారు. పెండింగ్ బిల్లులు 5 DAలతో పాటు జీవో 317 సమస్యలు పరిష్కరించాలన్నారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని, మెడికల్ బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జేఏసీ ద్వారా దశలవారీగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 15 నెలలు గడిచింది. మరి ఏ ఒక్క ఉద్యోగుల యొక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వేచి ధోరణి ప్రవర్తిస్తూ, సాక్షి ధోరణి ప్రవర్తిస్తూ మన సమస్యలన్నింటినీ ఏ కరువు పెట్టినా కానీ పరిష్కారానికి నోచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కేబినెట్ కమిటీ ఉద్యోగ సంఘాలతో, జేఏసీతో ఒక సమావేశం కూడా
ఏర్పాటు చేయలేదు, ఒక అడుగు ముందుగడు వేయలేదు. మరి సమస్యలన్నీ ఉన్నాయి. 13 లక్షల ఉద్యోగుల యొక్క సమస్యలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుంచడం జరిగింది. ముఖ్యంగా ఆర్థికపరమైనవి ఉన్నాయి, ఆర్థికపరమైనవి ఉన్నాయి. 50 డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంచడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు, ఉద్యోగుల యొక్క మరి డిఏస్ ఉన్నాయి, 5 డిఏలు, దాదాపు 16%, 17% డిఏలు పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా మెడికల్ రియంబర్స్మెంట్ కూడా బిల్స్ పెండింగ్ ఉన్నాయి, సరెండర్ లీవ్ కూడా పెండింగ్ ఉంది, మరియు సప్లిమెంటరీ బిల్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి. ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన వారి యొక్క బెనిఫిట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఇలా దాదాపు చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంకా 310 జీవోల్లో నెలకొన్న సమస్యలు ఇంకా అట్లనే ఉన్నాయి. మరి చాలా సమస్యలు, ఉద్యోగుల హెల్త్ కార్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా పెన్షనర్స్ కూడా, రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా మరి వారికి హెల్త్ కార్డులు అవసరం, ఎందుకంటే వారి యొక్క డిమాండ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ బేరీజ్ చేసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం ముందు జేఏసీ పక్షాన ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్లో మట్కా నిర్వహిస్తున్న ఇద్దరిపై 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు కేసు వివరాలను సిఐ సునీల్ కుమార్ తెలియజేశారు. స్థానిక బొక్కలగూడ గుల్జార్ మసీద్ సమీపంలో అదే కాలనీకి చెందిన వసీం నదీంలో ఆన్లైన్లో మట్కా నిర్వహిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు సిఐ సునీల్ కుమార్ తెలిపారు. నిందితుల నుంచి 3 సెల్ ఫోన్లు, 1 స్కూటీ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు అందజేయాలని సూచించారు. 30 तारीख बुखलगुड़ा में वसीम रमजानी और नदीम रमजानी दोनों के ऊपर मटका केस हुआ. उनके पास 3 सेल फोन और एक गाड़ी सीज हुआ. వాళ్ళు ఈ మట్కా ఆన్లైన్లో ఆడుతున్నారు కాబట్టి దాంట్లో ఎవిడెన్స్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరి మీద కేసు రిజిస్టర్ చేయబడింది. దాంతోపాటు 3 సెల్ ఫోన్లు, ఒక బైక్ సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. దాంతోపాటు నిన్న వాళ్ళిద్దరిని కూడా గుడ్ బిహేవియర్ గురించి తహసీల్దార్ బిఫోర్ బైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ 1 ఇయర్ పీరియడ్లో వాళ్ళు మళ్ళీ మట్కా కేసులో ఇట్లా ఆడినట్లయితే బౌండ్ డౌన్ కూడా చేస్తాము. కాబట్టి ఈ ఆదిలాబాద్లో మట్కా ఎవరైతే రాస్తారో ఆడిన వాళ్ళు అనిపినా కూడా కఠిన చర్యలు తీసుకుంటారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరం, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టీకరణ. స్పెషల్ డ్రైవ్లో పట్టుబడ్డ వాహనాలను తల్లిదండ్రులకు అందించిన పోలీసులు, ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడి. లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. జూన్ 14న లోక్ అదాలత్ జరగనుందన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి. రాజీ పడదగ్గ కేసులను పరిష్కరించుకోవాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.